హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం అత్యంత శక్తివంతమైన ప్రదేశంలో అయితే ఉన్నాము. శక్తివంతమైన ప్రదేశం అని ఎందుకన్నాను అనంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం, అలాగే 18 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ భ్రమరాంబిక శక్తిపీఠం అన్నమాట. అంటే మనకి ఇక్కడ 2 శక్తిపీఠము జ్యోతిర్లింగాలు కలిసిన ఏకైక ప్లేస్ అనమాట. ఇది మనకి దగ్గరలో, ఆంధ్రాకి తెలంగాణకి దగ్గరలో ఉంటుంది. ఈ కార్తీక మాసంలో తప్పకుండా అయితే ఇక్కడికైతే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ కార్తీక మాసం నెల రోజుల్లో ఏదో ఒక పవిత్రమైన ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా మంచిది అనమాట. అలాంటిది మనం ఇక్కడికి కానీ వెళ్ళగలిగితే ఒకేసారి ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. పైన స్క్రీన్ మీద నేను టెక్స్ట్ ఇస్తాను, ఎందుకంటే అది చెప్పనది చాలా వీడియోల్లో మీరు చూసేసి ఉంటారు. కాకపోతే ఇక్కడ టైమింగ్స్ ఏంటి, ఏ టైంలో వెళ్తే ఏ పూజ చేయాలి, దానికి ఎంత అమౌంట్ అవుతుంది ఏంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ముందుగా శ్రీ స్వామివారి అలంకార దర్శనం మరియు స్పర్శ దర్శనం వేళలైతే తెలుసుకుందాం మనం. ఉదయం 4:30 నుంచి 6:30 వరకు అలంకార దర్శనం అయితే ఉంటుంది. అలాగే 6:30 నుండి 9:45 వరకు అయితే స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. స్వామివారిని మనం అయితే చేతితోటి పట్టుకోవచ్చు అనమాట. అలాగే మళ్ళీ ఉదయం 9:45 నుంచి 11:45 వరకు అలంకార దర్శనం అయితే ఉంటుంది. అలాగే మళ్ళీ ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు అయితే స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. అలాగే 2:15 నుంచి మళ్ళీ 4 గంటల వరకు అలంకార దర్శనం అయితే ఉంటుంది. సాయంత్రం 5:20 నుంచి రాత్రి 6:45 వరకు మళ్ళీ అలంకార దర్శనం అయితే ఉంటుంది. అలాగే మళ్ళీ రాత్రి 6:45 నుంచి 9 గంటల వరకు స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. అలాగే రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు అలంకార దర్శనం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇవన్నీ అయితే మనకి కార్తీక మాసం ఈ నెలలో మాత్రం కొన్ని రోజులైతే ఈ దర్శనాలు రద్దు ఉంటాయి. ఎప్పుడెప్పుడు అంటే 25వ తారీఖు 10వ నెల కార్తీక మొదటి శనివారం, 26వ తారీఖు 10వ నెల కార్తీక మొదటి ఆదివారం, 27వ తారీఖు 10వ నెల కార్తీక మొదటి సోమవారం, 1వ తారీఖు 11వ నెల కార్తీక శుద్ధ ఏకాదశి, 2వ తారీఖు 11వ నెల కార్తీక 2వ ఆదివారం, 3వ తారీఖు 11వ నెల కార్తీక 2వ సోమవారం, 5వ తారీఖు 11వ నెల కార్తీక పౌర్ణమి, 8వ తారీఖు 11వ నెల కార్తీక 3వ శనివారం, 9వ తారీఖు 11వ నెల కార్తీక 3వ ఆదివారం, 10వ తారీఖు 11వ నెల కార్తీక 3వ సోమవారం, 15వ తారీఖు 11వ నెల కార్తీక 4వ శనివారం, 16వ తారీఖు 11వ నెల కార్తీక 4వ ఆదివారం, 17వ తారీఖు 11వ నెల కార్తీక 4వ సోమవారం, 18వ తారీఖు 11వ నెల కార్తీక మాస శివరాత్రి, 20వ తారీఖు 11వ నెల కార్తీక అమావాస్య. ఈ రోజుల్లో అయితే స్పర్శ దర్శనం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోవాలి భక్తులందరూ. అలాగే ఇక్కడ మనం స్వామివారిని తొందరగా దర్శనం చేసుకోవడానికి 150 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు అయితే ఉంటాయి, గమనించవచ్చు మీరు. అలాగే ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవం, అలాగే పుష్కరిణి హారతి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 22వ తారీఖు 10వ నెల నుంచి మొదలు పెట్టుకొని 21వ తారీఖు 11వ నెల వరకు ఈ మధ్యలో వచ్చే సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో అయితే ఈ పూజ అయితే ఉంటుందన్నమాట. గమనించగలరు అందరూ. ఇప్పుడు మనం ఉన్నదైతే టెంపుల్కి ఎదురుగా ఉన్నామన్నమాట. తప్పకుండా శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడైతే దీపాన్ని అయితే వెలిగించండి, మర్చిపోకండి. ఇక్కడ టెంపుల్ ముందనమాట, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒక కార్తీక మాసం అనే కాదు, మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడైతే దీపాన్ని అయితే వెలిగించండి. అలాగే ఇంకా ఇక్కడ ఏమేమి చూసేది ఉందనేది చూద్దాం మనం. మెయిన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే శ్రీ సాక్షి గణపతి దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లుగా ఈ స్వామి కైలాసంలో సాక్ష్యం చెబుతాడంట. అందుకే ఈ గణపతికి సాక్షి గణపతి అని పేరైతే ఉంటుంది. తప్పకుండా మీరు ఈ సాక్షి గణపతిని కూడా దర్శించాలి. రెండవది వచ్చేసి శ్రీ హటకేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ కేశప్ప అనే కొమ్మరి భక్తునికి శ్రీ మల్లికార్జున స్వామి అటికలో అంటే కొండ పెంకులో దర్శనం ఇచ్చాడంట. అందువల్ల ఇక్కడ ఉన్న స్వామిని అటకేశ్వరుడు అని పిలుస్తారు. ఇదైతే చూడడానికి వాతావరణం చాలా బాగుంటుందన్నమాట. ఈ అటకేశ్వర స్వామి టెంపుల్ అయితే తప్పకుండా ఇది కూడా చూడండి. అలాగే ఇంకోటి పాలధార పంచదార, పరమేశుని పాలభాగం నుండి అంటే నుదుటి భాగం నుంచి ఉద్భవించిన జలధార.
పాలధారగా శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన జలధారలే పంచదారాలు. ఆది శంకరులు వారు తమ శివానంద లహరిని ఇక్కడే రాశారంట. ఇక్కడ ఆలయంలో శారద చంద్రమౌళీశ్వరులను అలాగే ఆది శంకరాచార్యులను దర్శించవచ్చు. ఈ టెంపుల్ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 4వది వచ్చేసి శ్రీ శిఖరేశ్వర స్వామి దేవాలయం. శ్రీశైల పర్వత శిఖరాలలో అతి ఎత్తైన కొండ శిఖరం ఇదే. ఈ శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని స్కంద పురాణంలో అయితే చెప్పబడిందంట. ఇక్కడ స్వామికి శిఖరేశ్వరుడు అనే పేరైతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వామిని దర్శించినప్పుడు మనకి ఇక పునర్జన్మ అయితే ఉండదంట, గుర్తుపెట్టుకోండి. ఈ శిఖరేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శనం అయితే చేసుకోండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా. కొంతమంది అంటూ ఉంటారు, మాకు మళ్ళీ జన్మ కావాలి, జన్మ లేకపోతే ఎలా అని. మనము చేసిన పాపాలు ఇంకా మిగిలి ఉంటే మనం వద్దనుకున్నా సరే మళ్ళీ జన్మ అనేది మనకు ఉంటుంది. ఎప్పుడైతే మన పాపాలన్నీ తీరిపోతాయో అప్పుడు మాత్రమే మనకి మరుజన్మ అనేది లేకుండా పోతుంది, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. ఇంకొక ప్లేస్ వచ్చేసి శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. ఇష్టకామేశ్వరి అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం ఎంతో మహిమాన్వితమని చెబుతారు. ఇక్కడి అమ్మవారిని దర్శించినంత మాత్రానే కోరికలైతే తీరతాయంట, గుర్తుపెట్టుకోండి. మనం ఏదో మొక్కులు మొక్కాల్సిన పని లేదు, అమ్మవారిని దర్శనం చేసుకున్నంతలోనే మన కోరికలైతే తీరతాయంట. ఇది వచ్చేసి శిఖరేశ్వర ఆలయం వద్ద అటవీ శాఖ వారు చెక్ పోస్ట్ నుండి ఈ ఆలయానికైతే సందర్శన టికెట్లు అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్ట్గా మనం వెళ్ళటానికైతే ఉండదు, ముందుగా టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే వాళ్ళకి రాసి పెట్టుంటేనే అయిద్ది అనమాట. అది శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునే దానికంటే కూడా ఇంకా పెద్ద టాస్క్ అనమాట ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయితే. అన్నిటికంటే ముఖ్యమైనది, ముందు స్వామివారిని దర్శనం చేసుకునే ముందే మనమైతే శ్రీశైలంలో కృష్ణానదికి పాతాళగంగ అని పేరు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు పాతాళగంగకు చేరుకునేందుకు రోప్వేని నిర్వహిస్తున్నారు. రోప్వే టికెట్లు పాతాళగంగ మెట్ల మార్గం దగ్గర అయితే దొరుకుతాయన్నమాట మనకి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట, ఇక్కడైతే దొరుకుతాయి మనకి టికెట్స్ అయితే. ఇక్కడ నుంచి మనం మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు, అలా వెళ్ళలేము అనుకుంటే రోప్వే నుంచి కూడా వెళ్ళొచ్చు. ముందు నన్ను అడిగితే పాతాళగంగని దర్శనం అయితే చేసుకోండి. మీకు ప్రైజెస్ కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి, నేను మళ్ళీ చెప్తాను అవి. మనకి రోప్వే సమయం అయితే వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకైతే 80 రూపాయలు తీసుకుంటారు, చిన్నపిల్లలకైతే 60 రూపాయలు తీసుకుంటారు. అప్ అండ్ డౌన్ అనమాట, వాళ్ళే కిందకి తీసుకెళ్ళి పాతాళగంగ దగ్గర దింపి మళ్ళీ వాళ్ళే పైకైతే తీసుకొస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఇదే అనమాట రోప్వే. చాలా బాగుంటుంది. కాకపోతే మెట్ల మీద గురించి కూడా వెళ్ళొచ్చు, అది కూడా బాగుంటుంది దిగగలిగితే. లేదు ఇది ఒక కొత్తగా ఎక్స్పీరియన్స్ చేద్దాము అనుకున్న వాళ్ళకైతే ఇక్కడికైతే రావచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం టైం పట్టిద్ది అనమాట. చాలామంది భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మీకు వెయిట్ చేసే ఓపిక ఉంటే ఈ రోప్వే నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట మీరు. అలాగే సేమ్ ప్రైజెస్ మళ్ళీ 80 రూపాయలు పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకైతే 60 రూపాయలు అనమాట. ఈ డ్యామ్లో మనం పడవలో కాసేపు విహారయాత్రకైతే వెళ్ళి రావచ్చు అనమాట. దీని టైమింగ్స్ అయితే వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. మనం పడవలో అక్కడ చుట్టుపక్కల తిరగాలి అనుకుంటే ఈ టైంలో ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అయితే సేమ్ ఇంతేనమాట. మనకి రోప్వేకి ఎంత అయితే తీసుకుంటున్నారో లోపలికి వెళ్ళడానికి కూడా అంతే తీసుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. అలాగే మనం చూడాల్సింది ఇంకొక ప్లేస్ అయితే అక్క మహాదేవి గృహలు అనమాట. శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తురాలైన అక్క మహాదేవి వారు తపము ఆచరించిన గృహాలే అక్క మహాదేవి గుహలు. ఈ గృహల్లో సహజ శివలింగం, గృహాల వద్ద ఉన్న సహజ శిలాతోరణం ఎంతో ప్రసిద్ధి చెందుతాయన్నమాట. వీటిని చూడడానికైతే చాలామంది అయితే వెళ్తారనమాట. వీటి టైమింగ్స్, ప్రైజెస్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు నేను. ఇక్కడికి వెళ్ళాలంటే మీరు బోట్లో నుంచే వెళ్ళాలన్నమాట, డైరెక్ట్గా దారి అయితే ఉండదు మనకి. అక్క మహాదేవి గృహలకు వెళ్ళడానికి మనం 9 గంటల నుంచి 11 గంటల లోపు అయితే అక్కడ ఉండాలన్నమాట. అంటే ఈ 2 అవర్స్ మాత్రమే అనమాట వెళ్ళేది. మనకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి అయితే కుదరదు అనమాట. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 9 గంటలకల్లా మీరు అక్కడ ఉండాలి. పెద్దవాళ్ళకి వచ్చేసి 650 రూపాయలు తీసుకుంటారు, చిన్నపిల్లలకైతే వచ్చేసి 520 రూపాయలు తీసుకుంటారు అనమాట. ఇదైతే రాను పోను అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. కానీ ఇక్కడ టైం మాత్రం గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా 9 గంటల నుంచి 11 గంటల వరకే అనమాట మీకు ఛాన్సెస్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ రిటర్న్ రావాలంటే టైం సరిపోదు కాబట్టి ఈ టయానికల్లా మీరు అక్కడైతే ఉండాలి. వాళ్ళు పడవలు అయితే తీసుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకొస్తారనమాట.
ఇక మనం చూడాల్సిందైతే వచ్చేసి శ్రీశైలం డ్యామ్ అనమాట. చూస్తున్నారు కదా గూగుల్ మ్యాప్లో మనకి ఘాట్ రోడ్ అయితే ఎలా ఉందో భయంకరంగా అయితే ఉంటుందన్నమాట. కరెక్ట్గా డ్యామ్కి అవతల సైడ్ యువతల సైడ్ అయితే ఎక్కువ టర్నింగ్లు అయితే ఉంటాయి. మీకు గూగుల్ మ్యాప్లో క్లియర్గా కనిపిస్తుంది. చాలా భయంకరంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మాకు ఇప్పుడు వర్షం పడిందనమాట. ఈ వర్షంలో చూడడానికి ఎంత అందంగా అయితే ఉందో ప్రకృతి, ఈ రోడ్లు కూడా అంతే భయంకరంగా అయితే ఉన్నాయన్నమాట. మన రాష్ట్రంలో కృష్ణానదిపై నాగార్జున సాగర్ తర్వాత నిర్మించిన రెండవ అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట శ్రీశైలం ప్రాజెక్టు. ఇది రాష్ట్రంలోని మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ఆనకట్ట జల విద్యుత్తో పాటు సాగునీటిని తాగునీటిని కూడా అందించిద్ది అనమాట ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే. ఇప్పుడైతే మనం అది చూస్తున్నాం, మనమైతే వచ్చామన్నమాట. నేను మీకు చెప్పినవన్నీ ఇక్కడ తిరగాలి, బట్ కాకపోతే నేనైతే అవన్నీ తిరగలేదు, నాకు టైం లేక. అందుకనే ఇక్కడ ఏమేమి తిరగాలి ఏంటి అనేది అయితే మీకు మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను అనమాట. మీరు ముందే ఒక మ్యాప్ అయితే తీసుకొని రండి, దాని ప్రకారంగా ఇవన్నీ ప్లాన్ చేసుకొని మొత్తం అన్నీ మంచిగా తిరగచ్చు. వచ్చేటప్పుడు రూమ్స్ బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అయితే 100 రూపీస్ నుంచే దొరుకుతాయి అనమాట. అవి వద్దనుకుంటే ప్రైవేట్గా కూడా ట్రై చేయొచ్చు, మీరు చాలానే ఉంటాయి అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట ఈ ప్రకృతిని చూడడానికి. ఇక్కడి నుంచి ఈ వర్షం పడ్డప్పుడు ఈ చల్లదనం, అసలు చుట్టుపక్కల వాతావరణం అయితే మైండ్ బ్లోయింగ్. అసలు చెప్పడానికైతే అసలు సరిపోదనమాట, వర్ణించడానికి. 2 కళ్ళతో చూడాలి అంతే అనమాట. చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట మొత్తం అయితే వచ్చేసి. అలాగే ఇంకొక ప్లేస్ వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. నల్లమల్ల అభయారణ్యం అందాలను తిలకించేందుకు అటవీ శాఖ వారు శ్రీశైలానికి 90 కిలోమీటర్ల దూరంలో బైర్లుటి ఎకో టూరిజం క్యాంపు నుండి ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ అంటే ఓపెన్ టాప్ జీప్ అనమాట. ఇది పర్యాటకులకు అడవి అందాలను అయితే మొత్తం చూపిస్తారు. చాలా బాగుంటుంది ఇది. మీకు టైం ఉంటే ఇది కూడా చూడొచ్చు అనమాట మొత్తం అయితే వచ్చేసి. టెంపుల్కి సంబంధించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇవి చాలా ముఖ్యమైనవి, వినండి, చాలా ఉపయోగపడతాయి చాలామందికి అనమాట. మనం స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అయితే మనకి అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి అనమాట. అక్కడ 2 ఉంటాయి అన్నదాన సత్రాలు. 2 వచ్చేసి టెంపుల్ వే అనమాట. ఒక దగ్గర మనం తిరుపతిలో లాగా కూర్చొని అయితే తినొచ్చు, ఇంకో దగ్గర అయితే మనకి బఫే సిస్టమ్ లాగా నిలబడైతే తినొచ్చు. మన ఇష్టం అనమాట, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ 5,000 రూపాయలు కడితే మనకి 10 సంవత్సరాల వరకు సంవత్సరంలో ఒక రోజు అన్నదానం అయితే మన పేరు మీద అయితే జరిగిద్దంట. గుర్తుపెట్టుకోండి ఇది. అంటే పుట్టినరోజు పండగలకు కావచ్చు, లేకపోతే స్పెషల్ రోజులు కావచ్చు, ఏదైనా సరే మనం ఎక్కడున్నా సరే ఒక మనిషి పేరు మీద 5,000 కడితే తన గోత్రనామాలు చదివి ఆ రోజు ఆ మహాపుణ్యక్షేత్రంలో తన గోత్రనామాలు చదివి ఆ రోజు అన్నదానం వాళ్ళ పేరు మీద అయితే జరిపించడం జరుగుతుంది. అలాగే 500 కడితే ఒకరోజు అన్నదానం అయితే జరిపించడం జరుగుతుంది. సపోజ్ ఎవరికైనా సరే బర్త్డే గిఫ్ట్ లాగా ఏదో ప్లాన్ చేయాలి అనుకుంటే మీరు ఒక 500 కట్టేసి వాళ్ళ గోత్రనామాలు, అలాగే మీరు ఏ రోజు అన్నదానం జరిపించాలి అనుకుంటున్నారు ఆ రోజు డేట్ అనేది వాళ్ళకి చెప్పాలన్నమాట. వాళ్ళ సిస్టంలో దాన్ని ఫీడ్ చేసుకొని ఆ రోజు వాళ్ళ పేరు మీద గోత్రనామాలు చదివి అన్నదానం అయితే జరిపిస్తారు. ఇదైతే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి అన్నదానం కూడా అసలు చాలా బాగుందనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని కర్రీస్ కానీ, అంతా చాలా నీట్గా ఉంది. చాలా బాగా నచ్చిందనమాట అక్కడైతే నాకైతే. తప్పకుండా మీరు హోటల్లో తినే బదులు అక్కడ అన్నదాన సత్రంలో తినడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. అలాగే దర్శనానికి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే మెయిన్ స్వామివారిని దర్శనం చేసుకుంటామో అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళే లోపల చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు చాలామంది స్కిప్ చేస్తారు, ఒక్కటి కూడా స్కిప్ చేయద్దు. మీరు ప్రతి ఒక్కటి తిరగండి. అక్కడ మీకు గోశాల కూడా ఉంటుందన్నమాట, అలాగే నాగశిలలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి అనమాట, మీరు ఏది మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్కసారి ముందుకెళ్తే మళ్ళీ వెనక్కి రావాలంటే కష్టమైద్ది. మీకు గుర్తుపెట్టుకోండి ఇది. మీరు అమ్మవారి టెంపుల్ దర్శనానికి వెళ్ళే లోపలే మనకి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత చాలా టెంపుల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. అన్నిటినీ దర్శనం చేసుకోండి అనమాట. అవి అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్కి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అటు నుంచి బయటకు వచ్చేస్తాం, ఇంకా మనం లోపలికి వెళ్ళడానికి అయితే కుదరదు అనమాట. ఈ కార్తీక మాసంలో ఈ దర్శనం చేసుకోవడం నాకైతే ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే అనిపిస్తుంది అనమాట. అనుకోకుండా వచ్చానమాట నేనైతే ఈ దర్శనానికి, చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఎక్కడైనా సరే మీరు దగ్గరలో ఉంటే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శనం అయితే చేసుకోండి, చాలా మంచిది అనమాట ఇది. ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేది మళ్ళీ మనం సంవత్సరం దాకా వెయిట్ చేయాలి, మళ్ళీ ఇలాంటి రోజు రావాలంటే. ఈ నెల రోజులు ప్రతిరోజు కూడా చాలా విశేషమైన రోజులు అనమాట ఇవి. తప్పకుండా ఏదో ఒక క్షేత్రాన్ని అయితే దర్శనం చేసుకోండి, ఈ రోజుల్లో చాలా మంచిది అనమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే మాత్రం ఈ శ్రీశైలాన్ని మిస్ అవ్వద్దు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనకి మళ్ళీ చెప్తున్నాను, మనకి శక్తిపీఠం
అలాగే జ్యోతిర్లింగం రెండు కలిసిన ప్లేస్ అనమాట. ఆలోచించండి, మీకు అసలు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ రోజుల్లో మనం ఈ స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకోవడానికైతే అవకాశం ఉండదన్నమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడికి నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంట్రీ అయితే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఏమో లాస్ట్ అనమాట. ఇంకా తర్వాత అయితే ఆఫ్ చేస్తారు, అటు ఇటు తిరగడానికి అయితే ఉండదన్నమాట. ఇదొకటి మీరు నోటీస్ చేయాలి. ఆ టైం దాటిపోయింది, మేము ఆ టైంలో కిందకి వెళ్ళలేము అనుకుంటే మీరు ఎక్కడైనా సరే పైన రూమ్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది. అయినా కానీ ఆ టైంలో జర్నీ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి కొండ మీదనే 90 కిలోమీటర్ల జర్నీ అయితే ఉంటుంది. చూశాను నేను, 90 కిలోమీటర్లు ఉంది. మనకి తిరుపతి కూడా అంత ఎక్కువైతే ఉండదు, ఇదైతే 90 కిలోమీటర్లు దిగాలన్నమాట మనకి నల్లమల్ల ఫారెస్ట్లో జర్నీ అయితే. కాబట్టి రేత్రిపూట శ్రేయస్కరం అయితే కాదనమాట. మనం చాలా కిందకి దిగిన తర్వాత అయితే ఈ బ్రిడ్జి మీద నుంచి మనం అవతలకి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, వ్యూ అయితే మాత్రం అద్దరిపోతుంది. అసలు ఈ నెలలో చాలా బాగా అయితే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మనకి ఆ స్కై ఎలా కనిపిస్తుందో, ఆ కలరు అదంతా అయితే చెప్పడానికి వర్ణించడానికి అయితే సరిపోదన్నమాట. అంత బాగా అయితే ఉంటుందన్నమాట. మనకి చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ట్రిప్ అయితే. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు అయితే మీకైతే రిప్లై ఇస్తాను నేను తప్పకుండా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీళ్ళు డబ్బులు అయితే అడుగుతూ ఉంటారు. కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ఎంత ఇచ్చినా తీసుకెళ్తున్నారు అనమాట. గొనక్కుండా ఇట్లా అడ్డు రాకుండా ఏమి రాకుండా ఎంత ఇచ్చినా తీసుకుంటున్నారు. కాకపోతే ఈ బ్రిడ్జి తప్పకుండా వాళ్ళకి ఇవ్వకుండా మనం ముందుకైతే వెళ్ళలేము. ఇటోకిద్దరు అయితే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా రెండు పక్కల. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే తప్పకుండా మీకు హెల్ప్ అయ్యిద్ది అనమాట ఈ కార్తీక మాసంలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టెంపుల్కి సంబంధించిన వీడియోలు అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను, కానీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఈ ట్రిప్ అయితే మేము కారులో వెళ్ళాము. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 4 గంటలకు బయలుదేరాము. ఇక్కడి నుంచి 10 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయాము. దర్శనం తొందరగా అయిపోయింది. మేము ఎక్కువ ఏం తిరగలేదు. ఈ డ్యామ్ దగ్గర అది ఇది చూసుకొని మళ్ళీ మేము తిరిగి హైదరాబాద్ రావడానికి రాత్రి 9 అయితే అయ్యిందనమాట. మాకు 9 గంటలకల్లా ఇంటికైతే వచ్చేసాం. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాకు ఈ గోవులు అయితే ఎదురొచ్చినాయి. చాలా బాగా అనిపించింది అనమాట. మాకైతే శుభశకునం లాగా అనిపించింది అనమాట. బాగా అనిపించింది. పొద్దున్న వెళ్ళేటప్పుడు అవి మేతకి వెళ్తున్నాయి అనమాట మేము వెళ్ళేటప్పుడు. ఇప్పుడు చూడవచ్చు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అవి కూడా తిరిగి ఇంటికి వెళ్తున్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది అనమాట ఇవైతే చూడడానికి. ఇవైతే మామూలుగా లేవు. చూడొచ్చు ఎన్ని ఉన్నాయో రోడ్డు మీద. మనం ఆపుకొని కారు పక్కకు పెట్టేసుకోవటమే అవి వెళ్ళిన దాకా అయితే మాత్రం. అమ్మవారి దయ వల్ల నేనైతే 3 శక్తిపీఠాల దర్శనం అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రహ్మరాంబిక శక్తిపీఠం ఒకటి, అలాగే వచ్చేసి కంచి కామాక్షి ఒకటి, అలంపూర్ జోగులాంబ, ఈ 3 శక్తిపీఠాలను అయితే దర్శనం చేసుకోగలిగాను. అమ్మవారి దయ ఉంటే మిగతాయి కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట 18 శక్తిపీఠాలు దర్శనం చేసుకోవాలని, కానీ అది ఎంతవరకు కుదిరిద్దో అమ్మవారి దయ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.